మామూలుగా ఇతని సినిమాలు థియేటర్లోకి వస్తే ఆడియన్స్ చూడాలనుకుంటూ ఉంటారు సమయాన్ని ఇచ్చి మరి. అండ్ కొత్త తరహా సినిమాలు ఏమైనా డైరెక్టర్లు ఇతని కోసం రాయాలనుకుంటూ ఉంటారు. ఇతని మీద డబ్బులు పెడితే అది పక్కా వసూలు కాబట్టి ప్రొడ్యూసర్స్ పెట్టాలనుకుంటారు. సో అతను డైరెక్టర్స్ యాక్టర్ అండ్ యాక్టర్స్లో స్టార్ అనమాట. సో తన పేరే సుహాస్. మరి సుహాస్కి సంబంధించిన మ్యాషప్ ఉంది, చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ మ్యాషప్ ఆన్ స్క్రీన్? ఓ 10 హిట్ సినిమాలు, 2 పిల్లలు, నేను సీరి చాలు. బాగానే యాక్షన్. పిల్లని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళలో వెలిగే కనపడింది. తర్వాతే బతుకులు చీకటి అయిపోతాయి. ఈ ఎక్స్ట్రాలే వద్దు. ఏం చేస్తుంటావు? డాడీ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాను. తర్వాత మరి నేను ఏం చేసిన సరే నువ్వు నన్ను తిట్టకూడదు. ఓకే, పర్లేదు కదా? పర్లేదు. బాబు నిద్రపోతున్నావేంటి? కరెక్ట్ కాంగన ఫైట్ వచ్చేపాటికి ఆపేసావేంట్రా? పేలగంటానికి వెళ్ళావేంట్రా బాబు? ఫస్ట్ అమ్మాయితో వచ్చినందుకు బాగానే బుద్ధి చెప్పావులే. బెస్ట్ యాక్టర్ మేల్. లేదా నాకు చాలా ఇష్టమైన నటుడు సుహాస్ ఫర్ కలర్ ఫోటో. ఇగో కాంపిటీషన్ ఇప్పుడు పగా ప్రతీకారం అది ఇది అనుకుంటే వాళ్ళ మీదకి వెళ్ళాం అనుకో, చిరంజీవిలాగా ఫైట్లు చేయడానికి బాగొచ్చింది. నేను దేవుడిని తప్పు చేసావు, నేను సెక్స్ చేశాను. వచ్చే జన్మలో అయినా ఎన్ని గుర్తుపెట్టుకుని మంచిగా ముసలున్నా. Best actor in negative role Telugu goes to Suhas for a hit too. దట్ వాజ్ అబౌట్ సుహాస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మే 3 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం, ప్రసన్న వదనం కోసం. అండ్ ఎస్, ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి సుకుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం టీం వైపు నుంచి. అఫ్కోర్స్ చిత్రసీమను నుంచి చిత్రాలు వస్తే మనందరం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం, కానీ చిత్రసీమే హ్యాపీగా ఫీల్ అయ్యేది కొంతమంది వల్లనే అనమాట. అందులో ఒకరు సుకుమార్ గారు. సో చిత్రసీమ యొక్క ఖ్యాతిని కీర్తిని పెంచి సినిమా ఇండస్ట్రీని దీనికి బౌండరీస్ లేదు, ఇది ఎక్కడి వరకైనా వెళ్తుంది అని తీసుకెళ్లే వ్యక్తుల్లో సుకుమార్ గారు ఒకరు. సో ఈ అరుదైన డైరెక్టర్ మన తెలుగు చలనచిత్ర సీమకి ఉండడం అనేది మన అదృష్టం అనుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ గ్రేట్ అండ్ వండర్ఫుల్ ఫిలిం సుకుమార్ గారు. అండ్ సుకుమార్ గారి ఏవి ఒకసారి చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ఏవి అబౌట్ సుకుమార్ గారు? సుకుమార్ అలియాస్ సుక్కు. ఇది ఒక బ్రాండ్. చూడ్డానికి సింపుల్గా ఉండే గణిత శాస్త్రం నేర్చుకోవడానికి కష్టం. మన సుక్కు సార్ కూడా అంతే. తన మెదడులోని మ్యాథ్స్ అంతా తెరపై బ్లాక్ బస్టర్ ఆన్సర్ ఇస్తుంది. చదువుకున్నప్పుడే ట్యూషన్ మాస్టర్ అయ్యాడు. మాస్టర్ అయ్యాక డైరెక్షన్ మార్చి డైరెక్టర్ అయ్యాడు. ఫీల్ మై లవ్ అంటూ ప్రేక్షకులకు డిఫరెంట్గా ఫీల్ ఇచ్చాడు. ఐ లవ్ యూ. నువ్వంటే నాకు అసహ్యం. ఏమండి, నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి అదేదో ఇష్టం లేనంటూ ఫేస్ చిరాక పెట్టి చెప్తారు. కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పచ్చుగా. ఐ హేట్ యు. బట్ ఐ లవ్ యూ. ఆర్యా 2తో మైక్రోస్కోప్తో వెతికిన తప్పుకి దొరకని మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. ఆర్య, ప్రేమగా పిలిచేనా? లేదు, కానీ నీకు పిలవాలనిపించింది. అచ్చా, స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసే డైరెక్టర్ అంటే వన్ నేనొక్కడనే అని ప్రూవ్ చేశాను. తన రైటింగ్ బలాన్ని ఫాలో అంటూ రంగస్థలంపై తనదైన ముద్ర వేశాడు. బాబుకి సిట్టుబాబు అనే ఒక తమ్ముడున్నాడు. ఆడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టుబాబు గారి గుండెగా దాటెళ్ళాలని చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని
ప్రపంచవ్యాప్తంగా తగ్గేదేలే అని ప్రూవ్ చేశారు సుక్కు ద గ్రేట్. సొంత పొగరుతో పెరిగిన బ్రాండ్ రైతే. కష్టాల కోడికలు తెలుసు, అపజయాల తీసివేతలు తెలుసు. లాజిక్కులను బాహరించి హీరో విలన్లను గుణిస్తే వచ్చేది సుక్కు మార్క్ మ్యాజే సూపర్ హిట్ సినిమా. ఆస్కార్కి తెలుగు సినిమాను తీసుకెళ్లిన రాజమౌళి సైతం సుక్కు మాస్టర్ టేకింగ్ కి ఫ్యాన్ అవుతారు. తన సినిమా బిజినెస్ కన్నా తాను రాసిన కథ, పాత్రల విజనే ముఖ్యమంటారు. తన శిష్య గణాన్నే కాదు, మంచి సినిమాను ఎప్పుడు ఎంకరేజ్ చేసే సుక్కు సార్ మన ప్రసన్న వదనం మూవీని బ్లెస్ చేయడానికి రావటంతోనే సినిమాకి సక్సెస్ స్టార్ట్ అయినట్లు. సార్, మీరు రాసే కథలు, మీరు తీర్చిదిద్దిన పాత్రలు, మీ మాటలన్నీ మా గుండెల్లో మీ రూపంలో నిలిచిపోతాయి. పుష్ప ద రైజ్ తో నేషనల్ వైడ్ రూల్ చేసిన మీరు పుష్ప ద రూల్ తో వరల్డ్ వైడ్ రూల్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ యువర్ మూవీస్. వి లవ్ యూ సార్. సరిగ్గా కనపడ్డా. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి ఇచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినదంటే పుష్ప వచ్చిండాడని అర్థం. పుష్పన్న బతికే ఉన్నాడియా. పుష్ప గాడి రూలా. వా, వాట్ ఏ జర్నీ, ఫెంటాస్టిక్. అసలు ఇలానే మీరు బ్లాక్ బాస్టర్స్తో, సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలతో రూల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సుకుమార్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. అండ్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ మణికంఠ గారిని, ప్రసాద్ రెడ్డి గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ వచ్చే అతిథుల్ని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్స్. అండ్ ప్రసన్న వదనం సినిమాతో మనందరి ముందుకి వస్తున్న డైరెక్టర్ అర్జున్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అర్జున్ గారిని వేదిక మీద రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గాని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డిఓపి ఎస్ చంద్రశేఖర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆర్ట్ డైరెక్టర్ క్రాంతి గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఎడ్వర్డ్ స్టీవెన్ అండ్ అలాగే నితీష్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారిని, మాధవ్ గారిని వేదిక రాష్ట్రంగా ఆహ్వానం పలుకుతున్నాము.